ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం శ్రీజ అలాగే భరణి వీళ్ళిద్దరూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిలో భాగంగా ఒక్కరు మాత్రమే హౌస్లో పర్మనెంట్ హౌస్ మేట్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఈ సందర్భంలోనే భరణి సంజన దగ్గరికి వెళ్ళి, సంజన గారు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయరా, నాకు ఓట్ చేయండి, నేను ఇక్కడ వీక్లో ఉంటాను అంటూ సంజనకి అడుగుతున్నాడు భరణి. అయితే ఇదే విషయం తనూజాకి చెప్పింది మాధురి. ఇలాగ భరణి గారు సంజనాని తన సపోర్ట్ చేయమని అడుగుతున్నారు అంటే వెంటనే తనుజ అక్కడి నుంచి వచ్చి భరణి దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు అందరినీ అలా సపోర్ట్ చేయమని అడుగుతున్నావు, ఖచ్చితంగా 600 అయినా 100 150 అయినా సరే నువ్వే హౌస్లో ఉంటావు, గేమ్స్ పరంగా చూసుకుంటే నువ్వే లీడ్లో ఉన్నావు, సో ఆడియన్స్ పరంగా ఓటింగ్ చూసుకున్నా కూడా నువ్వే టాప్లో ఉంటావు, ఏదేమైనా సరే నువ్వే హౌస్లో పర్మనెంట్ హౌస్ మేట్ నాన్న, ఇది పక్కా, నువ్వెవరిని అడగద్దు, నువ్వు అలా అందరినీ అడిగితే వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తారు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తారు, నీకే ఓటింగ్ అనేది ఎక్కువ పడుతుంది అంటూ తనుజ అయితే భరణికి చెప్తుంది మంచిగా. అయితే ఇక్కడ తనుజ ఎందుకు అలా చెప్పింది అంటే సంజన కావాలని భరణిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. సో భరణి గారు తనంతట తానే సంజనని అడగాలి కదా, అడగకపోతే బాగోదు కదా అని చెప్పి సంజనాని అడగడం తనుజకి నచ్చలేదు. సో అందుకే తనుజ మంచిగా భరణికి వచ్చి నువ్వే ఈ హౌస్ మేట్ అవుతావంటూ ఎలా చెప్పిందో అలాగే మొత్తానికి పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయాడు భరణి. శ్రీజ అయితే గనక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరి మొత్తానికి తనుజ అలా చెప్పడం మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.